తూర్పుగోదావరి జిల్లా కొమరిపాలెంలోని గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన ఆకస్మిక విస్ఫోటనంలో మృతుల సంఖ్య 8కి చేరుకుంది. నిన్న 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇవాళ మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 2 కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంపై పోలీసులు, ఫోరెన్సిక్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, ఏదైతే ఇక్కడ జరిగిన రాయవరంలో జరిగిన ఈ భారీ విస్ఫోటనంలో ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. నిన్న ఘటనా స్థలంలోనే దాదాపు 6గురు అక్కడికక్కడే చనిపోతే మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా చనిపోయిన పరిస్థితి ఉంది. రాత్రి మొత్తం 7గురు చేరుకున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కొద్దిసేపటి క్రితం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెదపూడి మండలం ఏండ్ర గ్రామానికి చెందిన వెంకటకృష్ణ ఆయన కూడా ప్రాణాలు కోల్పోయారు. మొత్తం దీంతో 8కి ఈ ఘటనలో 8కి మృతుల సంఖ్య చేరుకుంది. అయితే రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఈ మృతులకు పోస్ట్ మార్టం నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ దగ్గర పరీక్షించిన పరిస్థితి ఉంది. కొందరికి మృతదేహాలు పోస్ట్ మార్టం నిర్వహించి బంధువులకు అందజేస్తారు. ఇక్కడ ఆసుపత్రి దగ్గర కూడా బంధువుల రావడంతో ఇక్కడ మిన్నెంటల్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే మరొక 4 మృతదేహాలకు పోస్ట్ మార్టం కొనసాగుతుంది. మరొక గంటలో పూర్తి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కుటుంబ సభ్యులే ఇక్కడ అనపర్తిలో చూసినట్లయితే 3 మహిళలు ఉన్నారు. అనపర్తి సావరం గ్రామానికి చెందిన వారు. ఆ 3 కుటుంబాలని కూడా ఇక్కడ అనపర్తి ఎమ్మెల్యే నల్లమేలి రామకృష్ణారెడ్డి పరామర్శించి వారికి బాధిత కుటుంబాలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆర్థిక సాయం కూడా అందించడానికి ప్రయత్నం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో 2 ఇక్కడ చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. వారి పరిస్థితి కూడా కొంచెం విషమంగా ఉంది. అయితే మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పి మంత్రి సుభాష్ చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ గొడవను జరిగింది క్రమంలో ఈ పేలుడు తయారీ దగ్గర జరిగిన విస్ఫోటనం పోతే ఆ పక్కనే కూడా భారీ గొడవలు ఉంది. అది వేరే గణపతి ఫైర్ వర్క్స్ వారిదే ఆ గొడవలు తయారు చేసిన మందులన్నీ కూడా పక్కన గొడవల్లో పెట్టారు. దీపావళి సమీపంలో ఉండడం వల్ల అనేక ఆటలు రావడం వల్ల అక్కడి నుంచి ఆ గొడవ నుంచి ఆర్డర్ తీసుకుంటారు. అయితే ఈ జరిగిన అతి సమీపంలోనే గొడవలు ఉన్నప్పటికీ అక్కడ ప్రమాదం ఈ తారాజోలు కావచ్చు, ఏదైతే ర్యాకెట్ లాగా ఏది మరొక చోట పంపామో ఇవి అక్కడికి వెళ్ళకపోవడం వల్ల చాలా అదృష్టం. ఈ జరిగిన ఘటన దృశ్యం అయినప్పటికీ మరి ఆ గొడవల మీదకి వెళ్ళుంటే ఆ ఊర్లోనే పెద్ద ప్రమాదం సంభవించి ఉండేది, ప్రజలకు కూడా పెద్ద నష్టం జరిగి ఉండేదని కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం జరిగిన ప్రమాదం మీద ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా ప్రమాదానికి కారణమైంది, అలాగే భద్రతా చర్యలు ఎలాగున్నాయని కూడా ఒక పక్క రెవెన్యూ, పోలీసు, అలాగే ఫైర్ సంబంధించిన అధికారులు కూడా ఇక్కడ ఎంక్వైరీ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. అలాగే ఇప్పుడు ఈ రోజు రేపు కూడా మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఏదైతే పాలసంట తయారీ కేంద్రాల్లో ఉత్పత్తి నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు కొనసాగుతున్నాయి. అన్ని భద్రతా ప్రమాణాలు, లైసెన్స్ అనుమతులు ఉంటేనే భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే మళ్ళీ తెరవాలి, లేకుంటే క్లోజ్ చేస్తామని కూడా అధికారులు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపుగా 650 బాధాకర కేంద్రాలు, అమ్మకాలు చేసే కేంద్రాలు కూడా ఉన్నాయి. అన్నింటిలో కూడా 40-75 వరకు ఏమని తయారు చేసే కేంద్రాలని అన్నింటి కూడా ఇప్పుడు తనిఖీలు విస్తృతంగా కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీని మీద ఇంకా ప్రభుత్వం చాలా అప్రమత్తమైంది. మొత్తం భద్రతా ప్రమాణాలు ఉంటేనే ఈ షాపులు నిర్మిస్తాం, ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తామని కూడా నేను హోంమంత్రి అనిత కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఏదైనా ఈ ఘటన చాలా దురదృష్టకరం. ఈ విస్ఫోటనం జరిగిన నేపథ్యంలో మొత్తం అంతా కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. సింధు, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.